హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు, ఇది అంతులేని అవకాశాలకు, అద్భుతమైన అభివృద్ధికి చిరునామా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలకు నిలయంగా, ఫార్మా రంగానికి కేంద్రంగా మరియు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఖ్యాతి గడించింది. అయితే ఈ అప్రతిహతమైన అభివృద్ధి తనతో పాటు ఒక తీవ్రమైన సవాలును కూడా మోసుకొచ్చింది. అదే ట్రాఫిక్. హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా పశ్చిమ కారిడార్లో అంటే వెస్టర్న్ కారిడార్లో నివసించే లేదా పనిచేసే వారికి ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంటల తరబడి వాహనాల్లో నిరీక్షించడం, ఇంధనం వృధా, మానసిక ఒత్తిడి, కాలుష్యం ఇవన్నీ దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఈ సమస్య యొక్క తీవ్రతను, ముఖ్యంగా నగరం యొక్క ఆర్థిక ఇంజన్గా పనిచేస్తున్న ఐటీ కారిడార్లలో తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ దిశగా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పుడు మరో కీలకమైన, బృహత్తరమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కేంద్ర బిందువులలో ఒకటి మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఉన్న అత్యంత రద్దీ కారిడార్. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు అంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. మియాపూర్ ఇది కేవలం ఒక నివాస ప్రాంతం కాదు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఇది ఒక ప్రధాన టెర్మినల్. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ వంటి వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఇది నగరంలోకి ప్రవేశద్వారం. ఇక్కడ నుండి ఐటీ కారిడార్కు మరియు నగరం యొక్క ఇతర ప్రాంతాలకు భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తారు. ఆల్విన్ ఎక్స్ రోడ్ ఇది కూకట్పల్లి, జేఎన్టీయు మరియు మాదాపూర్ వైపు వెళ్లే మార్గాలను కలిపే ఒక కీలకమైన కూడలి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులలో గణనీయమైన శాతం మంది మియాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి మరియు వాటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరందరూ ప్రతిరోజూ తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఈ మార్గాన్నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో నివాస సముదాయాలు అంటే అపార్ట్మెంట్లు, విల్లాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనితో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న 4 వరుసల రోడ్డు ఈ భారీ రద్దీని తట్టుకోలేకపోతోంది. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అంటే పీక్ అవర్స్లో ఈ మార్గంలో ప్రయాణించడం నరకయాతనగా మారింది. ట్రాఫిక్ జామ్లో కిలోమీటర్ల మేర విస్తరించి ప్రయాణ సమయాన్ని అనూహ్యంగా పెంచుతున్నాయి. ఇది కేవలం సమయం వృధా మాత్రమే కాదు, ఉద్యోగుల ఉత్పాదకతపై మరియు పరోక్షంగా కంపెనీల పనితీరుపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక మరియు సామాజిక నష్టాన్ని నివారించడమే జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సంక్లిష్టమైన ట్రాఫిక్ సమస్యకు జీహెచ్ఎంసీ ఒక మల్టీ లెవెల్ పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఇది కేవలం రోడ్డును వెడల్పు చేయడం కాదు, ట్రాఫిక్ను వేరువేరు స్థాయిలలో విభజించడం ద్వారా అడ్డంకులు లేని ప్రయాణాన్ని అందించే ఒక సమగ్ర ప్రణాళిక. ఈ ప్రాజెక్టులో 3 ప్రధాన భాగాలున్నాయి. 6 లేన్ల డబుల్ సైడ్ ఫ్లైఓవర్ మియాపూర్ ఎక్స్ రోడ్డు నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు. ఈ ప్రాజెక్టులో ఇది ప్రధాన ఆకర్షణ. మియాపూర్ ఎక్స్ రోడ్డు నుండి నేరుగా ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు 6 వరుసలతో అంటే వెళ్లడానికి 3, రావడానికి 3తో కూడిన 2 వైపుల ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. దీని ముఖ్య ఉద్దేశం త్రూ ట్రాఫిక్ అంటే కూడళ్ల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లే వాహనాలను వేరు చేయడం. ఉదాహరణకు బాచుపల్లి వైపు నుండి వచ్చి కూకట్పల్లి లేదా మాదాపూర్ వైపు ఆగకుండా వెళ్లాలనుకునే వాహనాలు ఈ ఫ్లైఓవర్ను ఉపయోగించవచ్చు. దీనివల్ల కింద ఉన్న ఆల్విన్ ఎక్స్ రోడ్ వంటి ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ గణనీయంగా తగ్గుతుంది. మొదటి అండర్ పాస్ హఫీజ్పేట్ నుండి మియాపూర్ వరకు. హఫీజ్పేట్ ప్రాంతం పాత ముంబై హైవేను మరియు మియాపూర్ ప్రాంతాన్ని కలిపే ఒక ముఖ్యమైన లింక్. ఇక్కడ నుండి మియాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ కూడా ప్రధాన రహదారిపై రద్దీకి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి హఫీజ్పేట్ నుండి మియాపూర్ వైపుకు 3 లేన్ల అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఈ అండర్ పాస్ ద్వారా వాహనాలు ప్రధాన కూడలి వద్ద ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రెండవ అండర్ పాస్ బాచుపల్లి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు. గత దశాబ్దంలో అత్యంత వేగంగా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో బాచుపల్లి ఒకటి. ఇక్కడ నుండి వచ్చే జనాభా మొత్తం ఉదయం వేళల్లో ఆల్విన్ ఎక్స్ రోడ్ మరియు మియాపూర్ కూడళ్ల వద్దకు చేరుకుంటుంది. ఈ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి బాచుపల్లి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు మరో 3 లేన్ల అండర్ పాస్ను నిర్మిస్తున్నారు. ఈ 3 నిర్మాణాల కలయిక ఈ ప్రాంతం యొక్క రూపురేఖలను సమూలంగా మార్చివేయనుంది. ఫ్లైఓవర్పై ఒక స్థాయి ట్రాఫిక్, భూమిపై స్థానిక ట్రాఫిక్ మరియు అండర్ పాస్లలో మరో స్థాయి ట్రాఫిక్, ఇలా 3 స్థాయిల్లో వాహనాలు ప్రయాణించడం ద్వారా ప్రస్తుతం ఉన్న చోక్ పాయింట్లు అన్నీ తొలగిపోయి ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇంతటి భారీ ప్రాజెక్టుకు నిధుల సమకరణ మరియు నిర్మాణ ప్రక్రియ కూడా అంతే పటిష్టంగా ఉండాలి. ఈ మొత్తం ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం సుమారు 530 కోట్ల రూపాయలు. ఇది ఒక గణనీయమైన పెట్టుబడి. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టనున్నారు. ఇది ఈ ప్రాజెక్టుకు గవర్నమెంట్ ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.
ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టును పద్ధతిలో అమలు చేయడానికి నిర్ణయించింది. ఇది ఆధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అత్యంత ప్రభావవంతమైన నమూనా. ఇంజనీరింగ్ ఎంపికైన కాంట్రాక్టర్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సర్వేలు, వివరణాత్మక ఇంజనీరింగ్ డిజైన్లు మరియు డ్రాయింగులను సిద్ధం చేయాలి. ప్రొక్యూర్మెంట్ నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, యంత్రాలు వంటి అన్ని వనరులను కాంట్రాక్టరే సమకూర్చుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆమోదించిన డిజైన్ల ప్రకారం పూర్తి ప్రాజెక్టును నిర్మించి జీహెచ్ఎంసీకి అప్పగించాలి. ఈ ఈపీసీ వ్యవస్థ వల్ల ప్రాజెక్టు మొత్తం బాధ్యత ఒకే కాంట్రాక్టర్పై ఉంటుంది. ఇది పనుల సమన్వయంలో జాప్యాన్ని నివారించి ప్రాజెక్టు వ్యయం అంచనాలను మించి పెరిగిపోకుండా నియంత్రిస్తుంది. ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలను ఆహ్వానించింది. టెండర్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 20. అదే రోజు సాంకేతిక బిడ్లో కంపెనీకి ఈ ప్రాజెక్టును చేపట్టే అర్హత, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉందా అని పరిశీలిస్తారు. నవంబర్ 24 సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలు ఎంత ధరకు ఈ పనిని చేస్తామని కోట్ చేశారో పరిశీలిస్తారు. సాధారణంగా అత్యంత తక్కువ కోట్ చేసిన L1 సంస్థకు ప్రాజెక్టు లభిస్తుంది. ఈ వేగవంతమైన టెండర్ ప్రక్రియ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలన్న జీహెచ్ఎంసీ సంకల్పాన్ని చూపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం కాలపరిమితి మరియు నాణ్యత. టెండర్ నిబంధనల ప్రకారం ఎంపికైన కాంట్రాక్టర్ ఈ బృహత్తరమైన ప్రాజెక్టును సరిగ్గా 2 ఏళ్లలో అంటే 24 నెలల్లో పూర్తి చేయాలి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ముఖ్యంగా మియాపూర్, ఆల్విన్ వంటి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రస్తుత ట్రాఫిక్కు కనీస అంతరాయం కలిగిస్తూ ఇంత పెద్ద నిర్మాణాన్ని పూర్తి చేయడం ఒక సవాలు. దీనికి పటిష్టమైన ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికలు మరియు రాత్రి పగలు పనులు చేయడం అవసరం. ప్రాజెక్టును కేవలం నిర్మించి చేతులు దులుపుకోవడం కాకుండా దాని నాణ్యతకు కూడా కాంట్రాక్టర్దే బాధ్యత. నిర్మాణ సమయంలో ప్రాజెక్టులో ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేసే పూర్తి బాధ్యత కూడా కాంట్రాక్టర్దే. ఇది నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించేలా కాంట్రాక్టర్పై ఒత్తిడి తెస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం పరిమాణంలోనే కాదు, సాంకేతిక వివరాల్లో కూడా ఉన్నత ప్రమాణాలతో రూపొందించబడింది. ఫ్లైఓవర్ స్పెసిఫికేషన్స్ చూస్తే మొత్తం వెడల్పు 25 మీటర్లు. ఇది 6 లేన్ల ఫ్లైఓవర్కు చాలా విశాలమైన కొలత. క్యారేజ్ వే ఇరువైపులా 11.5 మీటర్ల క్యారేజ్ వే ఉంటుంది. అంటే ఒక దిశలో ప్రయాణించే 3 లేన్లకు కలిపి 11.5 మీటర్ల స్థలం ఉంటుంది. ఇది భారీ వాహనాలు అంటే బస్సులు, ట్రక్కులు వంటివి కూడా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. సెంట్రల్ మీడియన్ మధ్యలో 1 మీటర్ వెడల్పుతో సెంట్రల్ మీడియన్ ఉంటుంది. ఇది 2 వైపుల ట్రాఫిక్ను భద్రతాపరంగా వేరు చేసి మరియు ఫ్లైఓవర్ లైటింగ్ పోల్లు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. క్రాష్ బ్యారియర్స్ ఫ్లైఓవర్కు ఇరువైపులా 0.5 మీటర్ల పటిష్టమైన క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి. ఇవి వాహనాలు అదుపు తప్పి ఫ్లైఓవర్ నుండి కింద పడకుండా నిరోధించే అత్యంత కీలకమైన భద్రతా పనిచేస్తాయి. హఫీజ్పేట్ మరియు బాచుపల్లిలో అండర్ పాస్ల స్పెసిఫికేషన్స్ చూస్తే మొత్తం వెడల్పు 13.9 మీటర్లు ఉంటుంది. ఇందులో 11 మీటర్లు పూర్తిగా వాహనాలు ప్రయాణించే క్యారేజ్ వే ఉంటుంది. మిగిలిన స్థలంలో సైడ్ ఫుట్పాత్లు అంటే పాదచారుల కోసం మరియు డ్రైనులు అంటే నీటి పారుదల కోసం ఉంటాయి. అండర్ పాస్ బాక్స్ మరియు దానికి దారితీసే ర్యాంపులకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్ అప్రోచ్లు ఉపయోగిస్తారు. అంటే భూమిని తవ్వి ఇరువైపులా పటిష్టమైన కాంక్రీటు గోడలను నిర్మించి మధ్యలో రోడ్డు వేస్తారు. హైదరాబాద్లో అండర్ పాస్ల నిర్మాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు వర్షాకాలంలో నీళ్లు నిల్వ చేసుకోవడం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టులో ఒక పటిష్టమైన వరద నివారణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ అండర్ పాస్ల వద్ద భూగర్భంలో ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల భారీ సంప్ అంటే నీటిని నిల్వ చేసే ట్యాంకును ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పుడు అండర్ పాస్లోకి మరియు ర్యాంపులపై పడిన నీటి మొత్తం డ్రైనుల ద్వారా ప్రవహించి ఈ భూగర్భ సంప్లో చేరుతుంది. అక్కడ నుండి శక్తివంతమైన మోటార్ల ద్వారా ఈ నీటిని పంపు చేసి సమీపంలోని ప్రధాన వాటర్ డ్రైన్స్కు తరలించేలా డ్రైనేజ్ డిస్పోజల్ అమరిక చేస్తారు. ఈ వ్యవస్థ కారణంగా భారీ వర్షం కురిసినా అండర్ పాస్లో నీళ్లు నిలవకుండా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉంటుంది. ఈ 530 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు, ఇది హైదరాబాద్ పశ్చిమ కారిడార్ భవిష్యత్తుపై పెడుతున్న ఒక బలమైన పెట్టుబడి. రాబోయే 2 ఏళ్ల నిర్మాణ కాలంలో ప్రజలు కొంత అసౌకర్యాన్ని భరించాల్సి రావచ్చు. ట్రాఫిక్ మళ్లింపులు, ధూళి, శబ్దం వంటి తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత లభించే ప్రయోజనాలు అపారమైనవి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల, స్థానిక నివాసుల యొక్క విలువైన సమయం ఆదా అవుతుంది. ఇంధనం వృధా తగ్గి కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఆర్థిక కేంద్రాలకు, మియాపూర్, బాచుపల్లి వంటి నివాస కేంద్రాలకు మధ్య అనుసంధానం ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్లు కేవలం వాహనాల రద్దీని తగ్గించడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధి వేగాన్ని మరింత పెంచే గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తాయి అనడంలో ఎటువంటి సందేశం లేదు.